హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజైన్ ఫర్ యూ. సో మనము ఇప్పుడు హౌస్ ప్లాన్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము ఇప్పుడు ఆటోక్యాడ్లో. సో నాది ఇది వచ్చేసి ఆటోక్యాడ్ 2021 వర్షన్. సో మనము అన్నిటికంటే ముందు ఫస్ట్ డ్రాయింగ్ స్టార్ట్ చేసేదానికంటే ముందు మనము ఫస్ట్ ఇందులో యూనిట్స్ని సెట్ చేసుకోవాలి. యూనిట్స్ సెట్ చేసుకోవాలంటే మనము దాని కమాండ్ వచ్చేసి ఎంటర్ అంటే మనకి యూనిట్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి యూనిట్స్ వచ్చాక లెంత్ వచ్చేసి మనము ఆర్కిటెక్చరల్లో చేస్తే ఫీట్స్ అండ్ ఇంచెస్ వస్తుంది, డెసిమల్స్ అయితే డెసిమల్స్, ఇంజనీరింగ్ కూడా ఫీట్స్ అండ్ ఇంచెస్. ఇదేమో మనకి ఇక్కడ ఇలా 1/4 1/2 అని వస్తుంది ఆర్కిటెక్చర్లో. అదే ఇంజనీరింగ్లో అయితే ఇలా .0 ఇంచెస్ అలా వస్తుంది. సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎందులో డ్రా చేయాలి అని అనుకుంటున్నామో ఇందులో మనం సెట్ చేసుకోవాలి. నేనైతే ఆర్కిటెక్చరల్లో డ్రా చేస్తున్నాను, నాకు ఎక్కువ ప్రిసిషన్ అవసరం లేదు. సో నేను 0 feet / 0 inches. సో నెక్స్ట్ మనం ఇది వచ్చేసి ఆర్కిటెక్చరల్లో పెట్టుకున్నాం కాబట్టి మనము ఫీట్స్ అండ్ ఇంచెస్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఫీట్స్ అండ్ ఇంచెస్లోనే పెట్టుకున్నాను కదా ఆర్కిటెక్చరల్లో. సో నేను ఇంచెస్ ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్లోనే ఉంటుంది. మీకు యాంగిల్ ఒకవేళ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇవైతే పెద్దగా అవసరం ఏం పడదు. నార్మల్ హౌస్ ప్లాన్స్ కాకపోతే పెద్ద అర్బన్ ప్లానింగ్ అలా మనం ల్యాండ్స్కేపింగ్కి చేస్తే మాత్రం యూజ్ అవుతాయి ఇవి. ఇప్పుడైతే మనకు అవసరం లేదు, లెంత్ ఒక్కటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఓకే చేసేసేయాలి మనము. ఇప్పుడు నా యూనిట్స్ మొత్తము ఫీట్స్ అండ్ ఇంచెస్లోనే వేయాలి నేను డ్రాయింగ్కి. సో నేను అలా సెట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఒక లైన్ డ్రా చేసి చూడండి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం మనము. సో ఇప్పుడు నేను ఫీట్స్ అండ్ ఇంచెస్లో పెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నా లైన్ ఇలా క్రాస్గా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళకూడదు. నాకు ఇలా స్ట్రెయిట్ లైన్ రావాలి అంటే మనము ఆర్థో మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్థో మోడ్ ఆన్ చేసుకుంటే మనకేమవుతుంది, లైన్ ఎప్పుడు స్ట్రైట్గానే వస్తుంది, క్రాస్గా వెళ్ళకుండా. సో నేను ఇది ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు హౌస్ ఒక 30 feet, ఇలా వచ్చేసి 40 feet, ఇలా నేను డైమెన్షన్స్ ఇచ్చేసి నేను బార్డర్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి జనరల్గా అవుటర్ వాల్స్ థిక్నెస్ ఎంత ఉంటుంది, 9 inches వస్తుంది అవుటర్ వాల్ థిక్నెస్. సో నేను ఆ థిక్నెస్ని పెట్టడానికి నేను ఆఫ్సెట్ యూజ్ చేస్తాను. ఆఫ్సెట్కి కమాండ్ ఏంటి, డబల్ ఎంటర్. అయితే మనకి ఆఫ్సెట్ కమాండ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ 9 inches, ఇది కూడా 9 inches, ఇది కూడా 9 inches, ఇది కూడా 9 inches ఇచ్చేసాము. ఇక్కడ మనకి ఇవన్నీ సెట్ అయ్యాయి కదా. సో ఇవన్నీ నేను ఇలా అటాచ్ చేయాలి కదా. సో ఇవి అటాచ్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాం, ఫిల్ ఇట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇందులో మనము లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అవి ఫిల్ అయిపోతాయి. సో దాని కమాండ్ ఏంటి అంటే FIL ఎంటర్, ఫిల్ ఇట్ అనే ఆప్షన్ మనకు వచ్చేసింది. నేను ఈ 2 అటాచ్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సిమిలర్లీ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇది ఓకేనా, ఇలా మనకు వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి నెక్స్ట్ మన రూమ్స్ అన్నీ డివైడ్ చేయాలి కదా ఇక్కడ నుండి. సో నేను డివైడ్ చేయబోతున్నాను. ఇక్కడ నా ప్లాన్ వచ్చేసి నేను ఇలా మిడిల్లోకి ఇచ్చేసి ఒక 14 feet ఇద్దాం అనుకుంటున్నాను. ఇవి 2 bedrooms లాగా. సో ఇలా నేను 14 feet ఇచ్చాను. ఇక్కడ మిడిల్లోకి డివైడ్ చేశా కదా, ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. మళ్ళీ అగైన్ లైన్ కమాండ్ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ లైన్ తీసుకుంటున్నాను. సో మనకి అవుటర్ వాల్స్ థిక్నెస్ వచ్చేసి 9 inches, అది ఇన్నర్ వాల్స్ థిక్నెస్ అయితే మనకి జనరల్గా 4 inches ఉంటుంది. సో నేను 4 inches తీసుకుంటున్నాను. ఇందులో 4 inches థిక్నెస్. అగైన్ ఇవి కూడా మనకి
4 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది కదా ఇన్నర్ వాల్స్. సో నేను అలాగా తీసేసుకుంటున్నాను ఇవి 4 ఇంచెస్. సో నాకు ఇప్పుడు 2 బెడ్రూమ్స్ డివైడ్ అయ్యాయి. 2 బెడ్రూమ్స్ డివైడ్ అయ్యాక నేను ఇక్కడ ఇప్పుడు మనకి బెడ్రూమ్స్ వచ్చాయి 2. ఇంకా నేను హాల్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుండి మనకి ఈ వాల్ నుండి మనకి మెయిన్ ఎంట్రన్స్ నుండి ఒక 6 feet డిస్టెన్స్ వదిలేసి ఇక్కడ నుండి నేను హాల్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది నేను 6 feet ఆఫ్సెట్ చేసుకున్నాను. ఆఫ్సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇది థిక్నెస్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, అలాగే ఇచ్చాను. ఇచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇది హాల్ అయిపోయింది నాకు. ఇక్కడ హాల్ నుండి ఇక్కడ కిచెన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. కిచెన్ లెఫ్ట్ సైడ్లో ఇద్దామనేసి అని అనుకున్నాను. మనకి కిచెన్ నార్మల్గా ఒక 8x9 8x8 స్టాండర్డ్ సైజు. సో నేను 8 feet ఇస్తున్నాను ఇక్కడ. 8 feet by 10 feet ఇది సరిపోతుంది అనేసి ఇలాగ ఇచ్చాను నేను. ఇది ఓకే. ఇది కిచెన్. మళ్ళీ నేను ఈ వాల్స్ని నేను 4 inches పెట్టుకోవాలి కదా ఇక్కడ వాల్ థిక్నెస్. సో ఇలా వాల్ థిక్నెస్ 4 inches, ఇది ఇంకో 4 inches. ఇప్పుడు ఇవి రెండింటిని ఫిల్ చేయాలి కదా మనము. సో ఫిల్ కమాండ్ వచ్చేసి FIL కదా. మనకి అది లేకపోయినా సరే మనం ఇక్కడ మనకి ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి 3 options ఉంటాయి ఫిల్లో. మనం ఈ డౌన్ యారో చేస్తే వస్తుంది మనకి ఇప్పుడు ఓన్లీ ఇవి 2 అటాచ్ చేయడమే కావాలి, డిజైన్ అవసరం లేదు కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవి 2 ఫిల్ చేసేసుకున్నాను. ఇవి చేసుకున్నాక ఇది నా హాల్ అయిపోయింది. ఇది నా కిచెన్. ఇది 1 bedroom, ఇది 2 bedroom కదా. నెక్స్ట్ ఇక్కడ నేను వాష్రూమ్స్ ఇస్తామనేసి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎంత మిగిలింది 9 feet 3 inches కదా. రెగ్యులర్గా వాష్రూమ్ సైజ్ అయితే 4x6 అనేది స్టాండర్డ్ సైజ్. సో నాకు ఇలాగ 9 feet by 8 feet వచ్చింది కదా. నేను ఇది పెద్ద వాష్రూమ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను, బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. సో నాకు ఇక్కడ పెద్ద వాష్రూమ్ వచ్చింది. నేను ఇది మళ్ళీ ఆఫ్సెట్ చేసుకున్నాను, మనకి ఈ వాల్ కూడా కావాలి కదా. సో నేను ఇవన్నీ ఆఫ్సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇవి రూమ్స్ అన్నీ వచ్చాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ. కావాలంటే మనం ఈ 6 feetలోనే ఇక్కడ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు పైన దానికి. సో ఇక్కడ మన మెయిన్ గేట్ వస్తుంది, ఇక్కడ స్టెప్స్ వస్తాయి. ఇది మన హాల్, కిచెన్, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, ఇది వచ్చేసి టాయిలెట్. సో నాకు మనకి బేసిక్ నీడ్స్ అయితే వచ్చేసాయి కదా, ఒక హౌస్ ప్లాన్లో మనకి ఏమి ఉండాలో అవన్నీ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి కావాల్సింది డోర్స్ని మనకి డిజైన్ సెంటర్ అనేసి ఒకటి ఉంటుంది, దాని కమాండ్ DC ఎంటర్ అని కొట్టగానే మనకి ఒక పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది డిజైన్ సెంటర్ది. సో మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి, బాత్ టబ్, చిమ్నీ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏమేమి కావాలో తీసుకోండి. మనకి సింక్ కావాల్సిందే కదా మనకి హౌస్ ప్లాన్లో. నెక్స్ట్ బాత్ టబ్, నాది పెద్ద వాష్రూమ్ ఉంది కాబట్టి నేను బాత్ టబ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అగైన్ నేను ఇవన్నీ టాప్ వ్యూసే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ప్లాన్ కదా కాబట్టి టాప్ వ్యూస్ తీసుకుంటున్నాను. టాయిలెట్ టాప్ కూడా మనకు కావాలి కదా. నెక్స్ట్ మనకి ఫాసెట్ కూడా అవసరం అవుతుంది, ఫాసెట్ కూడా తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో అయితే ఇవే సరిపోతాయి. నెక్స్ట్ హోమ్ స్పేస్ డిజైనర్స్, ఇందులోకి వెళ్ళి ఈ బ్లాక్స్లో ఓపెన్ చేస్తే మనకి బెడ్ కంపల్సరీ కావాల్సిందే. దాని తర్వాత ఈ టేబుల్ని కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ సోఫా 3 seaters 4 seaters 3 seaters 2 seaters 2 ఉన్నాయి. నేను 3 seater సోఫా తీసుకుంటున్నాను. అగైన్ నెక్స్ట్ మనకి డైనింగ్ సెట్, ఇవన్నీ ఉన్నాయి మనకి. నాకైతే ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఏమేమి అవసరమో నేను ఓన్లీ అవే తీసుకున్నాను. ఇవి వచ్చాక మనకి ఓకేనా, ఇవన్నీ మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ప్లేస్ చేసుకున్నాము. సో ఈ బెడ్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి, నేను వీటన్నిటికంటే ముందు ఇక్కడ డోర్స్ ఇవ్వాలి. సో నేను డోర్ రావాలంటే ఇప్పుడు ఎంటర్, ఇక్కడ నుండి మనకి వాల్ నుండి ఒక 2-3 inches మనకి గ్యాప్ వచ్చి డోర్ వస్తుంది కదా. నేను వాల్ నుండి అంత తీసుకొని మనకి డోర్ వచ్చేసి 3 feet
సరిపోతుంది. డోర్ విడ్త్ మనకి 3 feet సరిపోతుంది ఇక్కడ. సో ఇది 3 feet విడ్త్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ విడ్త్ తర్వాత మనకి సర్కిల్ తీసుకొని నేను ఇక్కడ నుండి ఇలా ఇది డ్రా చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఓన్లీ ఈ హాఫ్ ఆఫ్ ది పార్టే వెళ్ళిపోవాలి, మొత్తం కాదు. నేను ఇది సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే మొత్తం పోతుంది. నాకు అలా కాదు, నాకు హాఫే తీసేసేయాలి అందులో నుండి. సో మనకి దీనికి ఒక ఆప్షన్ ఉంది ఇందులో. దాని కమాండ్ ఏంటంటే TR అంటే ట్రిమ్ అయిపోతుంది మనకి ఇది. ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ట్రిమ్ అయిపోతుంది మనకి. సో నాకు ఇది అవసరం లేదు ఇవన్నీ ఇక్కడ. సో నేను ఇవన్నీ తీసేస్తున్నాను. నాకు అవసరం లేని పార్ట్ మొత్తం నేను ట్రిమ్ ద్వారా తీసేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఒక డోర్ అయిపోయింది కదా. నేను ఇది గ్రూప్ చేసుకుంటున్నాను. ఇలాగా గ్రూప్ చేసుకొని ఇప్పుడు ఇది నాకు గ్రూప్ అయిపోయింది కదా. నేను ఇది కాపీ చేసుకొని నాకు ఎక్కడెక్కడ అవసరమో నేను అక్కడెక్కడ పెట్టి. సో మనం ఆర్థో మోడ్ ఆన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇలా స్ట్రెయిట్ లైన్సే వస్తాయి. ఇప్పుడు మనం ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్రాస్గా వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ అవసరం. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. నాకు మళ్ళీ నాకు ఇక్కడ అవసరం. బట్ నాకు ఇక్కడ సైడ్ ఈ వాల్కి రావాలి డోర్ ఓపెనింగ్ అనేది. నేను ఇలా ఓపెన్ చేస్తాను కాబట్టి నేను దీన్ని మిర్రర్ చేసుకుంటున్నాను. సో మిర్రర్ కమాండ్ ఏంటి, MI ఎంటర్ మిర్రర్ కమాండ్. సో నేను ఆర్థో మోడ్ అనేది ఆన్ చేసుకున్నాను. నాకు క్రాస్ వద్దు ఇప్పుడు ఇక్కడ. నేను ఇది ఆన్ చేసుకుని ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్. ఇది ఎరేజ్ చేయాలనుకుంటున్నాను వద్దా, ఎరేజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఓకే. నెక్స్ట్ అగైన్ ఇది కాపీ చేసేసి నేను ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను.